నమస్తే అండి. మనం వచ్చేసి ప్రీవియస్ మెంత్ వేసింటిమి. మెంత్ అంతా హార్వెస్ట్ అయిపోయింది. ఇప్పుడు బెడ్ అంతా రెడీ చేసాము. బెడ్ రెడీ చేసి మళ్ళీ మనం ఎర్రతోటకూర మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఫుల్గా రెడ్ ఉంటుంది. అట్లా ఎర్రతోట కూడా వేయడం జరిగింది. విత్తనం చల్లేసాం. ఇప్పుడు అందులో వచ్చేసి మనం వేసిన దానికంటే 3 రెట్లు మనకు ప్రాఫిట్ వచ్చిందండి మెంతిలో. ఎందుకంటే మనం ఆల్రెడీ కాకర వేసాం. ఇప్పుడు కాకర మనకి పిందె దశలో ఉంది. ఇక్కడ చూసిన పిందెలు కనిపిస్తాయి. పిందె పూత దశలో ఉంది. మనం మళ్ళీ ఎర్రతోటకూర వేసేసాము. ఇప్పుడు ఇది అయిపోయే లోపే మనకు కాకర స్టార్ట్ అయిపోతుంది. అంటే మనకు ఉంటుంది, మనకు మెయిన్ క్రాప్కి ఇబ్బంది లేకుండా కొద్దిగా డిస్టెన్స్ పెట్టి వేసుకున్నాం. అక్కడ డిస్టెన్స్ పెట్టి ఇక్కడ చల్లేసుకున్నాం. మనకు దానికి ఇచ్చే వాటర్తోనే మనకి ఇది కూడా దీంట్లో క్రాప్ కూడా వస్తుంది మనకు. ఇలా మనము ఒకే క్రాప్లో మల్టిపుల్ క్రాప్స్ మనం చేయడం వల్ల మనకు నష్టం అనేది రాదు. మనం ప్రతిదీ అవుట్పుటే ఉంటుంది తప్ప మనం పెట్టేది తక్కువ, తీసేది ఎక్కువ, ఈల్డింగ్ ఎక్కువ ఉంటుందండి. మనం ఒకే క్రాప్లో 2-3 చేయడం వల్ల నష్టం అనేది రాదండి. ఫార్మింగ్ లాభసాటిగా నడవాలంటే ఇలాంటి మల్టీ క్రాప్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. మోనోక్రాప్కి వెళ్ళి ఏదో మనం 10 ఎకరాలు 15 ఎకరాలు ఒకే రకం వేసేసి నష్టపోద్దండి. ఇలాంటి మల్టిపుల్ క్రాప్స్కి ట్రై చేయండి. మంచి ప్రాఫిట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మనం ఇదంతా న్యాచురల్ మెథడ్లోనే చేస్తున్నాం అండి. అంటే జీవామృతము వీటిని అప్లై చేస్తే వేరేటివి ఏమీ స్ప్రే చేయట్లేదు. పుల్లటి మజ్జిగ, జీవామృతం, ఇంక వేరేవి ఏమీ యూజ్ చేయట్లేదు. అలా యూజ్ చేసి మనం క్రాప్ రన్ చేస్తున్నాము. ఇప్పటికైతే మనకు పిందె ఫ్లవరింగ్ స్టేజ్లో అంతా ఉంది. ఇటంతా మనకు సొర. ఎందుకంటే మల్టిపుల్ క్రాప్స్ కాబట్టి ఒకే సాయిల్లో డిఫరెంట్ క్రాప్స్ మనం తీయడము. అక్కడ కిందని చూస్తే మనకు నైట్రోజన్ ఫిక్స్డ్గా మనకు ఉపయోగపడే విధంగా అలసంద వేయడం జరిగింది. ఇది లాంగ్ అంటే ఎక్కువ లెంతీగా ఉంటుంది అలసంద. ఇది చూడండి, మనకు ఇక్కడ మొక్కజొన్న వేయడం వల్ల మొక్కజొన్న కలుపుకొనేసి మనకు వచ్చింది అలసంద. ఇలాగా మనకు అలసందలు కూడా ఉన్నాయి. ఇలా మల్టిపుల్ క్రాప్స్ వేయడం వల్ల మనకు చాలా ప్రాఫిట్ ఉంటుందండి. ఒకే విధంగా మేము వేసిన ఇక్కడ 50x50 లేయర్లోనే డిఫరెంట్ వెరైటీస్ క్రాప్స్ వేయడం జరిగిందండి. ఇప్పుడు రోలో మనం ముందు చెప్పుకున్నట్లే మెంతి, అక్కడ కాకర తీగ పాకుతుందండి. అదంతా పందిరికి ఎక్కించడానికి రెడీ చేస్తున్నాము. ఇలా మల్టిపుల్ క్రాప్స్ అన్ని వేయడం జరుగుతుందండి. అలా వేసుకోవడం వల్ల చాలా ప్రాఫిట్స్ ఉంటాయి మనకు. ఏమన్నా ఇలా డిఫరెంట్ వెరైటీస్ మాత్రమే మనం కల్టివేట్ చేయడానికి ట్రై చేయండి. మేము ఆల్రెడీ దీని గురించి ప్రీవియస్ వీడియోలో చేసాము. మెంతి వేయడము, కాకర చిన్న పందిరి కట్టడము, ఇలా డిఫరెంట్ క్రాప్స్ వేయడండి. దాంతోపాటే మనం ఇప్పుడు సొర చూడండి, సొర పిందెలు కింద కూడా ఆనుకుని వేసినాయి. చూడండి సొరకాయలు చాలా వచ్చేసాయండి. మనకు వస్తున్నాయి కంటిన్యూస్గా. ఎవ్రీ వీక్ మేము అనంతపూర్కి హోమ్ డెలివరీ ఇస్తున్నాము వెజిటేబుల్స్. మన సబ్స్క్రైబర్లు ఎవరన్నా అనంతపూర్ వాళ్ళు ఉంటే ఖచ్చితంగా దీంట్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మేము అనంతపూర్లో సిటీలో అయితే ఎక్కడైనా ఇస్తున్నాము. ఇది కాకర అండి, ఇంకో కాకర వస్తున్నాయి. ఇంకో పందిరికి ఇలా ఎక్కిచ్చేసాము, అలా అల్లుకొని వెళ్తున్నాయి. అందుకని చెప్పి మేమైతే 100% న్యాచురల్ అండి. నెక్స్ట్ వీడియోలో జీవామృతం వీటన్నిటి గురించి ఒక వీడియో చేస్తానండి. జీవామృతం, అగ్నేస్త్రము, మన కషాయాలన్నీ కలిపి ఒకే వీడియోగా చేస్తానండి. ఎందుకంటే డిఫరెంట్ చాలా వీడియోలు చేయడం అంత బాగా అనిపించలేదు. ఒకే వీడియోలో అన్నీ కవర్ చేస్తానండి. దాన్ని ఎలా తయారు చేయాలా, ఎలా ప్రిపేర్ చేయాలి సింపుల్గా చేసి మీకు నెక్స్ట్ ఫర్దర్గా ఇలాంటి వీడియోలు అండి. మనదంతా న్యాచురల్ ఫార్మింగ్ అండి. ఫుల్గా మన దేశీ ఆవుతో మనం ఎంత చేయగలమో దేశీ ఆవుని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే దేశీ ఆవు అంటే పాలు ఇవ్వదు అనే ఉద్దేశంతో జనాలు మొత్తం జెర్సీ వాటి మీదే పడ్డారు.
అలా మేము అలా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ ఫార్మింగ్. రెండోది 2 విషయాలండి. ఒకటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా, 2 దేశీయ ఆవు లేనిది మనం ఆరోగ్యాన్ని కాపాడుకోలేం. ఎందుకంటే పాల దగ్గర నుంచి పేడ ప్రతిదీ దేశీయ ఆవు లేనిదే వ్యవసాయం లేదండి. అందుకని చెప్పి దేశీయ ఆవుని కాపాడుకొని మీ ఏరియాలో ఉన్నా కానీ మీరు తెచ్చుకోండి. మన సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా దేశీయ ఆవు పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం చేసే న్యాచురల్ ఫార్మింగ్కి దేశీయ ఆవు లేకపోతే కష్టం. మీరు కూడా ట్రై చేయండి మీ ఇంటి కోసం. మీరు అంతా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాల భూమి మీరు చేయొద్దండి. మీ ఇంటి కోసం మీరు పండియండి, మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. ఆ తర్వాతే వాళ్ళకి ఆలోచనలు చేంజ్ అవుతాయి. ఈ ఫార్మింగ్ చేయాలనే ఉద్దేశం వాళ్ళకి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికే లెంతీ వీడియో అయిపోయింది. ఫర్దర్గా ఇలాంటి వీడియోస్ చేస్తుంటాం. బాయ్.